ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రద్దు చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 28న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఇసుక విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రద్దు చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 28న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. సంజన, స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు పై మండలి చైర్మన్ మోషేస్ రాజు వేసిన అనర్హత వేటుని హైకోర్టు కొద్దిసేపు క్రితం రద్దు చేయడం జరిగింది. తనపై వేసిన అనర్హతను కొట్టివేయాలంటూ గతంలోనే హైకోర్టుని ఆశ్రయించారు ఇందుకూరు రఘురాజు. దీనిపై ఈ రోజు తుది విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ తీర్పునిచ్చిన పరిస్థితి. దీంతో ఎమ్మెల్సీగా 2027 నవంబర్ 31 వరకు కూడా ఎమ్మెల్సీగా అటు రఘురాజు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈ విజయనగరం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతము ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ని రద్దు చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే గతంలో ఇరు పార్టీలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇరు పార్టీలు ఎన్నికలకు సిద్ధమైన వేళ ఇదొక బిగ్ ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. 2021 జనవరి జరిగిన స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగి ఏకగ్రీవంగా ఎన్నికైన ఇందుకూరి రాజు ఆ తర్వాత కొన్నాళ్లు వైసీపీలో కొనసాగుతూ తర్వాత సొంత నియోజకవర్గం ఎస్కోట్ లో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇందుకూరు రాజు మధ్య కొంత వివాదాలు చెలరేగిన నేపథ్యంలో అటు రఘురాజు భార్య ఇందుకూరు సుధారాణి వైసీపీ టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరు రాజు వైసీపీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారంటూ పార్టీ మండలి విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషేస్ రాజుకు ఫిర్యాదు చేయడం జరిగింది. వైసీపీ ఫిర్యాదుతో ఇందుకూరి రామరాజు పైన మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే ప్రస్తుతము హైకోర్టుని గతంలోనే ఆశ్రయించిన ఎమ్మెల్సీ రాఘరాజు దానికి సంబంధించి అనేక వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అనర్హత వేటు పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ స్థానం ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో హైకోర్టు తీర్పు రావడంతో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఎన్నికల సంఘం రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.